భూసేకరణలో సురేష్ ల్యాండ్ పోతలేదు. ఇప్పుడు ఇక్కడనే కాదా చెప్పింది, సుప్రీంకోర్టు గిక్కనే చెప్పింది, మళ్ళీ సిగ్గు లేకుండా గిక్కనే వార్త రాసుకొచ్చింది. నువ్వు జడ్జిలాగా తీర్పులు చెప్పకు. ఎవరైనా దాడి చేసిన వాళ్ళలో మరో 18 మంది కూడా భూమి కోల్పోతలేరు. కొందరికి అసలు అక్కడ స్థలమే లేదు. పక్క ప్లాన్ ప్రకారమే కలెక్టర్ను పిలిచి అటాక్ చేశారు. దాడి చేయడం కరెక్ట్ కాదని గ్రామస్తులు అడ్డుకున్నారు. హైదరాబాద్ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ వెల్లడి. సత్యనారాయణ గారు, ఐజీ గారు, మీరే జడ్జిలాగా చెప్పకండి. ఇంకోటి, ఒకవేళ వాళ్ళ భూములు పోతలేవు, వాళ్ళు వచ్చి లొల్లి చేసిందని తెలిస్తే అది విచారణ జరగాలి. కోర్టు దాన్ని విచారించాలి, న్యాయస్థానంలో తీర్పు రావాలి. అంతేగాని మీరే సుప్రీంకోర్టు జడ్జి అన్నట్టు అసలు వాళ్ళ భూమే పోలేదు, వాళ్ళకి అక్కడ భూమే లేదు, కలెక్టర్ను పక్క ప్రణాళిక ప్రకారమే పిలిచి అటాక్ చేసిండు అని చెప్పవలసింది నువ్వు కాదు, కోర్టులు చెప్పాలి. వాళ్ళకు భూమి ఉన్నదో లేదో ఆ 18 మందిని ప్రెస్ మీట్ ముందరికి తీసుకొచ్చి మాట్లాడిపించి వాళ్ళ ద్వారా చెప్పించండి. వాళ్ళకు భూమి ఉన్నదా లేదా అప్పుడు తెలుస్తుంది ఈ సమాజానికి. అంతేగాని మీరు ఏ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఆ ప్రెస్ నోటే నిజమైపోతుంది అంటే అది జరగని ముచ్చట, అది నిజం కాదు. కాబట్టి ఐజీ గారు నిన్న మిమ్మల్ని శ్రీధర్ బాబు గారు పొట్టు పొట్టు తిట్టింది. ఇష్టానుసారంగా నువ్వు ఏది జాబు కరెక్ట్ చేస్తలేవని, మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైందని, తప్పంతా మీదే అని, మంత్రులది కానీ ముఖ్యమంత్రి గారిది కానీ ఏ తప్పు లేదని నిన్న శ్రీధర్ బాబు గారు మీకు చివాట్లు పెట్టిండు. ఆ చివాట్ల భయానికి నీ జాబ్ ఎక్కడ ఊడబీక్తారో అని నువ్వు ఇట్లా ప్రెస్ మీట్ ముందుకు వచ్చి భూసేకరణలో ఎవడి భూమి పోతలేదు అక్కడికి వచ్చిన వాళ్ళది అని చెప్పడం, నువ్వు నీకు ఆత్మవంచన చేసుకోవడమే ఐజీ గారు.